హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా రెసిపీ ఏంటంటే ఉప్మా పెసరట్టు అండి. ఉప్మా పెసరట్టుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి పెసరపప్పు. దీనితో 3 తీసుకున్నా అండి పెసరపప్పు. దీనితో 3 పెసరపప్పు తీసుకొని ఇందులో సగానికి ఇంతవరకు అంటే 3/4 వచ్చేసి నేను రైస్ తీసుకున్నా. కొంచెం మెంతులు తీసుకున్నా అండి. మెంతులు ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ రాత్రి నీళ్ళల్లో నానబెట్టుకున్నా అండి. రాత్రి అంతా నానినే ఇప్పుడు కడిగేసాను. దీన్ని కడిగేసి ఇందులో రాళ్ళు ఏమైనా ఇసుక ఉంటే దాన్ని కొంచెం గాలించుకొని పక్కన పెట్టుకున్నా అండి. దీనిలో కావాల్సిన ఇప్పుడు మనము దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి కావాల్సిన ఏంటంటే ఇదిగోండి, పచ్చిమిర్చి ఒక 5, ఇవి అల్లం ముక్కలండి ఒక 5, ఒక ఆనియన్ అండి, అలాగే జీలకర్ర ఒక స్పూన్ అండి. ఇంతవరకు వేసి మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం, ఫైన్గా గ్రైండ్ చేసుకుందామండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి వీటిని. చాలా మంచిది మనకి పెసరట్లు కానీ పెసరపప్పు కానీ హెల్త్ కాన్షియస్లో చాలా మంచిదండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి వీటిని. చాలా మంచిది మనకి పెసరట్లు కానీ పెసరపప్పు కానీ హెల్త్ కాన్షియస్లో చాలా మంచిదండి. రాత్రిపూట నానబెట్టుకున్నా అని చెప్పా, వాటిని నేను ఈ విధంగా పెసరపప్పు నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిందండి. ఈ బ్యాటర్ని మీకు ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెసరట్టు వేసాను కదా, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యితో చాలా టేస్ట్ ఉంటుందండి. నెయ్యి వేసుకున్నాక ఉప్మాని కొంచెం పలచగా చేసుకోవాలండి. పలచగా చేసుకుంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద ఆనియన్స్, కొత్తిమీర, సూపర్ టేస్ట్ ఉంటాయండి. 3 డబ్బాలకి ఒక 1/2 వంతు బియ్యం పోసుకొని నానబెట్టుకొని రాత్రిపూట నానబెట్టుకొని, అంటే ఒక 8 hours or 4 hours కూడా నానబెట్టుకోవచ్చు. ఉదయం నానబెట్టుకొని సాయంత్రం చేసుకోవచ్చు, నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పెసరట్టు ఉప్మా ఫ్రెండ్స్, ఇవ్వండి పెసరట్టు ఉప్మా ఎంత బాగా వేగిందో చూడండి. ఇట్లా వేయించుకోవాలి. దీంట్లోకి పల్లి చట్నీ వేసుకొని కానీ అల్లం చట్నీ వేసుకొని కానీ తింటే చాలా అమోఘంగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దోశ వేసిన తర్వాత పెసరట్టు వేసిన తర్వాత మనం దీనిలోకి ఇది సెకండ్ వన్ అండి, మీకు చూపిస్తున్నాను నేను.
క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు ఇది ప్లెయిన్గా వేస్తున్నా అండి. ఇందాక వేసింది నేను ఉప్మా వేసా కదండి. ప్లెయిన్గా ఇలా కూడా వేసుకోవచ్చండి. ఒక ప్లెయిన్ దోశ కూడా మీకు చూపిద్దామని ఉప్మా పెసరట్టు ఇది ఒకటి వేసి చూపిస్తున్నా అండి. ఇంకొకటి మీకు మళ్ళీ ఉప్మా దోశ, ఉప్మా పెసరట్టు వేసి చూపిస్తా. డెలీషియస్ ఫుడ్ అండి, చాలా మంచిది హెల్త్కి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యితో సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా చిన్న పాప వచ్చిందండి, తనకి చాలా ఇష్టమైంది, అందుకోసమనే వేస్తున్నా అండి ఈరోజు. ఆమె కోసమే చాలా ఇష్టమైన దోశ. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు ఇదే వేసి పెట్టమ్మా అని అడుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను ఉప్మా పెసరట్టు వేసా కదండి. మళ్ళీ ఇంకోటి కూడా అదే వేసుకుందామండి, ఉప్మా పెసరట్టు. కొంచెం లూజ్గా కలుపుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మీకు మొత్తం తగులుతుంది. పెసరట్టు మొత్తం కూడా ఉప్మా కనిపిస్తుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లో మీరు ఇవి స్ప్రింకిల్ చేసుకోండి. క్యారెట్ చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, డెలీషియస్ ఫుడ్ అండి, రిచ్ కంటెంట్ ఫుడ్, రిచ్ ఫైబర్ ఫుడ్. ఇంకోండి నెయ్యి కొంచెం వేసుకోండి. మా పిల్లలకి ఇద్దరికి కూడా, ఇద్దరు అమ్మాయిలకు కూడా నెయ్యి అంటే పిచ్చి. వాళ్ళిద్దరి కోసం ఈ దోశ, ఈ పెసరట్టు ఉప్మా డెడికేట్ చేస్తున్నా. ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నా అండి నేను. మా మమ్మీ దగ్గర అన్నీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాయే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఆమె వంట తింటే ఎవరైనా అమోఘం అనకుండా ఉండరు. అద్భుతం, అమోఘం. ఒకసారి తిన్నవాళ్ళు మళ్ళీ ఆమె చేతి వంట తినాలి అనుకుని వస్తారు. ఫుడ్స్ అన్నీ అలాగే చేస్తుందండి. ఒకటే కాదు, నాన్ వెజ్ కానీ, వెజిటేరియన్ కానీ, దోశల్లో రకాలు కానీ, చట్నీ రకాలు కానీ, కారపొడులు కానీ, ఎవ్రీథింగ్ ఆమె బాగా చేస్తుంది. మా అమ్మని నేను చెప్పకపోవడం కానీ అందరు అమ్మలు ఇలాగే ఉంటారు కదండి. నేను నా పిల్లల కోసం టేస్టీ దోశ రెడీ అండి. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్.